అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఏప్రిల్ 12 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఏమంటే ఉంటారు కదా, ఆ సమస్యల పరిష్కారం కోసము ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటాం. అయితే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష పెట్టవండి. మన గురువుగారు గుప్త నిధుల పరిహారాలు చూపబడును. భార్యాభర్తల సమస్యలకి సత్వరమే పరిష్కరిస్తారు. ప్రేమ పెళ్లి సమస్యలు, మానసిక సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలను 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం కలదండి. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సమస్యని వెంటనే పరిష్కరిస్తారు. 100% స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీరు మన గురువుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9866923163. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందామండి. రేపటి రోజున మీ జీవితంలో ఒక సాధారణంగా మొదలైన రోజు అయినప్పటికీ సాయంత్రం సమయంలో జరిగే ఒక చిన్న సంఘటన మీ జీవితంలో అనేక రకాల మార్పులకైతే దారితీయబోతుంది. ముఖ్యంగా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా కానీ ఒక సంఘటన అయితే మీకు ఖచ్చితంగా జరగబోతుందండి. ఆ సంఘటన మీ భవిష్యత్తుకు పెద్ద మలుపు తిప్పే అవకాశం కూడా కలిగి ఉంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మీ యొక్క మనసుని ఆశ్చర్యపరచడమే కాకుండా మీ జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం లేదా అనుకోని అవకాశం రూపంలో ఈ సమాచారము మీ వద్దకు వచ్చే సూచనలు కూడా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అందుకే రేపటి రోజున మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చే శక్తిని అయితే కలిగి ఉందండి. ఈ రాశివారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ కానీ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి రేపటి రోజున అనుకోని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితం అనేక రకాల మార్పులకైతే చోటు చేసుకోబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా జరిగే సంఘటన కూడా మీ జీవితంలో పెద్ద మలుపు కూడా తీసుకురాబోతుందండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా సరే రేపటి రోజున శివనామస్మరణతో రోజును మొదలు పెట్టండి. ఖచ్చితంగా కూడా మీకు అందరికీ అనుకూలంగా ఉంటుందండి. ఇంకా రేపటి రోజు మీరు శివుని ఆధారం చాలా శుభాలతో ఖచ్చితంగా ఇస్తుంది. ఇక ఈ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక మనసు చాలా మంచిదండి. ఏదైనా సరే వీళ్ళు స్ట్రైట్గా చెప్పేస్తూ ఉంటారు. ఏది కూడా దాచుకోకుండా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి. అలాగే సహాయం చేసే స్వభావాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. కానీ ఎక్కువగా ఆలోచించే నైజం అండి. అంటే ఓవర్ థింకింగ్ అనమాట. బయటికి నిశ్శబ్దంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భావోద్వేగపరులండి. తెలివిగా నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకుంటూ ఉంటారు. నిర్ణయాలు చెప్పాలంటే కనుక ఇంకా ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ మోసం చేస్తే పూర్తిగా దూరం అవుతారు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక రేపటి రోజున మీకు ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక అన్ని రకాల కూడా రేపటి మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి రెడ్ అండి. ఆదివారం రోజు రెడ్ డ్రెస్సులు అన్ని రకాల కూడా అనుకూలంగా ఉంటాయి. రేపటి మీకు ఉత్తర దిక్కు ప్రయాణం కూడా శ్రేయస్కరము. ఈ పనులు ముఖ్యమైన పనులు ప్రారంభించినప్పుడు ఉత్తర దిక్కు మొదలు పెడితే కనుక మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందండి. ఉత్తర దిక్కు అంటేనే కుబేరుడు యొక్క స్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు అంటే శివుని యొక్క ఆరాధనతో అక్కడ మీకు మేలు జరుగుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి అంతా శుభదినమండి. రేపటి రోజు మీ స్తోమత మేరకు పేదలకు దానం చేయడం వల్ల దోషాలు కూడా తగ్గుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సాయంత్రం సమయంలో వచ్చే ఫోన్ కాల్ ఇది సాధారణమైనటువంటి సమాచారం అయితే కాదండి. మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పే శక్తి కలిగిన వార్తగా మారే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ కాల్ ద్వారా మీరు వినబోయే విషయం మీ మనసులో చాలా కాలంగా ఉన్నటువంటి సందేహాలకు సమాధానం ఇచ్చేలా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగము మరియు ఆర్థిక రంగంలో ఒక పెద్ద మార్పు అయితే కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూసిన ఉద్యోగ అవకాశము, ఇప్పటికే చేస్తున్న పనిలో పదోన్నతి, కొత్త ప్రాజెక్ట్ లేదా విదేశీ అవకాశం వంటి విషయాలు ఈ కాల్ ద్వారా మీకు చేరవచ్చు. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు సాగాలనే ధైర్యం కూడా వస్తుందండి. అలాగే కుటుంబం మరియు సంబంధాల విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఒక మంచి మార్పు కనిపిస్తుంది. ఉద్యోగం మరియు ఆర్థిక రంగంలో ఒక పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదుర్చున్నటువంటి ఉద్యోగ అవకాశము లేదా ఇప్పటికే చేస్తున్నటువంటి పనిలో పదోన్నతి, ప్రాజెక్ట్ వర్క్ లేదా ఏదైనా సరే విదేశీ అవకాశం వంటి విషయాలు ఈ కాల్ ద్వారా మీకు చేరవచ్చు. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు సాగాలని ధైర్యం కూడా కలిగి ఉంటుంది.
అదేవిధంగా రేపటి రోజున కొంతకాలంగా దూరంగా ఉంటున్న వ్యక్తి నుంచి వార్త వస్తుంది. మీరు అపార్థం చేసుకున్న సంబంధం మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం కూడా ఈ కాల్ ద్వారా లభిస్తుందండి. ఇది మీ హృదయానికి ఆనందాన్ని, మనశ్శాంతిని కూడా ఇస్తుంది. ఆర్థికంగా చూసుకుంటే కనుక ఈ కాల్ వల్ల మీకు కొత్త ఆదాయం కూడా తెచ్చుకునే సూచనలు కూడా ఉన్నాయి. చిన్న పెట్టుబడి లేదా కొత్త వ్యాపారం గురించి సమాచారం కూడా రావచ్చు. మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభాలు కూడా ఇవ్వగలదండి. ఇంకా ముఖ్యంగా మనసులో మార్పు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాల్ ద్వారా మీరు మీపై నమ్మకం పెరుగుతుందో పెంచుకొని ఇతరులకు భయపడకుండా విషయాలను ధైర్యంగా తీసుకునే స్థితికి అయితే మీరు వస్తారు. మీ ఆలోచన విధానం కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. మీ జీవితం మారి కొత్త ఆశలు కూడా కలుగుతాయి. మొత్తాన్ని చూసినట్లయితే కనుక ఈ ఒక్క ఫోన్ కాల్ కేవలము సమాచారం మాత్రమే కాదండి, మీ కెరీర్కు దారితీసే అవకాశం అనమాట. ఇక మీ సంబంధాలను మళ్ళీ బలపరిచే సూచన, మీ ఆదిశను మెరుగుపరిచే మార్గము, మీ మనసుకు ధైర్యం ఇచ్చే శుభవార్త. అందుకే రేపటి రోజున సాయంత్రం వచ్చే ప్రతి కాల్ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఆ యొక్క కాల్ మీ జీవితాన్ని మీరు ఊహించిన విధంగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ మధ్యకాలంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాల్సి ఉందండి. మీరు ఎదుగుతూ మంచిగా అంటే చాలా సంతోషంగా ఉంటే కనుక అది అందరికి నచ్చదు అనమాట. ముఖ్యంగా మీ సంతోషాన్ని, మీ విజయాన్ని, మీ గెలుపుని చూసి వారలేని కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ మీపై అసూయతో ప్రవర్తించే అవకాశాలకు, అలాగే ఈర్ష్యా ద్వేషాలు పెంచుకొని మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీరు ఏడవాలి, మీరు ఎప్పుడెప్పుడు బాధపడాలని ఎక్కువగా కూడా వాళ్ళు కళ్ళకు అంటుకుంటారనమాట. బయటికి మాత్రం మంచిగా మాట్లాడినా లోపల మాత్రం మీరు అడ్డంకులు అన్ని రకాలు కూడా వీళ్ళు మీకు సృష్టించాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా నమ్మేందుకు ముందు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. ఎందుకంటే ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో అనేది అంతా మనకు తెలియాలండి. ఎందుకంటే మనం చిన్నపిల్లలు అయితే కాదు కదా, ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సిన ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఇక ప్రతి ఒక్కరిని నమ్మే ముందు కూడా మీరు ఖచ్చితంగా కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీ వ్యక్తిగత విషయాలు, మీ కుటుంబ విషయాలు, మీ సీక్రెట్స్, మీ బలహీనతలు ఎవరితోనైనా పంచుకోవడం తగ్గించండి. మీ యొక్క పర్సనల్ విషయాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అదేవిధంగా ఎందుకంటే వారి యొక్క మాటలు తీపిగా ఉంటే మనసు కూడా అలాగే ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. పైకి మంచిగానే నటిస్తారు, మంచి మాటలు చెప్తారు, మీరు సంతోషంగా ఉండాలి, ఆ భగవంతుడి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అని కూడా అంటారు. ఇక మీరు మాత్రము ఆ మాటలకు మాత్రం లొంగకండి. మీరు సంతోషంగా ఉంటే మాకు కూడా సంతోషంగా ఉందని, మీరు అప్పుడు ఇలానే ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సు పైపై ఉండాలి. ఇలా కొంతమంది ఏదేదో మాటలు చెప్తూ మభ్యపెడుతూ ఉంటారండి. మన ముందు మీరు నిర్ణయాలు ధైర్యంగా ఉండాలి కనుక అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే ఇతరుల యొక్క విషయాలు చాలా తీపిగా కనిపిస్తూ ఉంటాయి, కానీ తేనె పూసిన కత్తిలాగా ఉంటారండి. కానీ మాటలు మాత్రం మన లోపల మాత్రం అసలుకి చాలా చాలా విషయాన్ని నింపుకొని ఉంటారన్నమాట. చాలామంది అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక ఇలాంటి పరిస్థితిలో కులదేవత ఆరాధన కూడా మీకు చాలా ముఖ్యమండి. అదేవిధంగా ఈ కులదేవత ఆరాధన చాలా మంచి పాత్ర కూడా పోషిస్తుంది. చాలామంది తమ ఇంటి కులదేవతను మర్చిపోవడం వల్ల అనవసరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వారానికి కనీసం ఒక్కసారైనా సరే మీరు కులదేవతను స్మరించండి, మీ కుటుంబ దేవతకు స్మరించండి. మీ ఇంట్లో పెద్దలు చెప్పిన సాంప్రదాయాలు పాటించడం వల్ల మీపై ఉన్న దోషాలు తగ్గుతాయి, దుష్ట శక్తుల ప్రభావం కూడా తగ్గుతుందండి. ఇక ఈ యొక్క రాశి వారికి అంటే రేపటి చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాలు అంటే ఖచ్చితంగా కూడా రేపటి మీరు అంటే ఎక్కడైనా సరే శివారాధన చేసుకోండి, అంటే అక్కడ మీకు అనుకూలంగా ఉంటుంది. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి కాసేపు స్వామివారి సన్నిధిలో టైం గడపడం వల్ల మీకు అంత రేపటి అనుకూలంగా అయితే ఉంటుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ దాన ధర్మాలు, మీ సోమత వరకు దాన ధర్మాలు చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయండి. అంటే పితృదేవతలకు ఆశీస్సులకే మీకు పరిపూర్ణంగా కలిగిస్తారు. ఇది నరదిష్టి తగ్గించడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైనా పేదల దాంట్లో నరదిష్టి కూడా తగ్గుతుందండి. ఇక రేపటి రోజు హనుమాన్ చాలీసా కూడా చదవడం మంచిది. హనుమాన్ ఆలయంలో ఏదైనా సరే ఒక తమలపాకు సమర్పించడం ద్వారా శత్రు దోషాలు కూడా తగ్గుతాయి. మన హనుమంతుని గుడికి అంటే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్తూ ఉంటాం. ఆంజనేయ స్వామికి తమలపాకు మాల కానీ లేకుంటే తమలపాకుతో మనము పూజ చేయిస్తాం కదా, మనము ఆకు పూజలు చేయిస్తూ ఉంటాం. అలాగే సింధూరం తీసుకెళ్తూ ఉంటాం, ఇంకా ప్రసాదం తీసుకెళ్తూ ఉంటాం. ఇలా తీసుకోవడంలో ఏంటంటే తమలపాకులు సమర్పించడం ద్వారా శత్రు దోషాలు అయితే తగ్గుతాయండి. ఇంకా ప్రతిరోజు కూడా మీరు ఓం నమః శివాయ పంచాక్షర మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు మీరు జపించడం ద్వారా స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మానసిక బలమే రక్షణ అయితే ఇస్తుందండి. మీరు ఖచ్చితంగా కూడా రేపటి రోజున మీ సొంత వేరే దాన ధర్మాలు చేయండి, అంటే శివారాధన చేసుకోండి, మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సిన కొన్ని పూజలు ఏంటంటే ప్రతి శనివారం కూడా నువ్వులతో దీపం వెలిగించి శివాలయ దర్శనం చేసుకోండి. శివారాధన మీకు చాలా ముఖ్యమండి. ప్రతిరోజు కూడా శివనామస్మరణ మీరు రోజు మొదలు పెట్టండి, మీకు అంతా అనుకూలంగా అయితే ఉంటుంది. మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా సరే శివాలయంలో అభిషేకం చేయించుకుంటుండే, తద్వారా కూడా మీకు ఉన్నటువంటి దోషాలు ఏమన్నా గండాలన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట.
అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఒత్తిడి మీకు చిన్నప్పటి అనారోగ్యం కూడా కలిగిస్తుంది. రిలాక్స్ అవ్వడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి. రేపటి రోజున మీ శక్తిని సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి. దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించుకోండి. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు రేపటి రోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. రేపటి రోజున మీకు అండగా కూడా మీ ఇరుగు పొరుగు వారితోటి కొంచెం ఆర్థికంగా మనస్తాపం గురే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. రేపటి రోజు మీకు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు. సామరస్య బంధం కొనసాగించే ప్రయత్నం చేయండి. అనవసర సందేహాలను మాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. ఈ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడవద్దు. కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండకపోతే వారితో కూర్చొని మాట్లాడుకొని ఆ విషయాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రం మంచిది. మరి తెలుస్తున్న ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.